మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. చాలు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు సౌలు? ఎవరికి? ఇశ్రాయేలీయులకి రాజు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలీయులకి ప్రక్కనే ఉండేవారు ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులతో ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. వారికి వీరికి మరి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. ఫిలిస్తీయులు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినట్లయితే మరి ఒక స్థలంలో ఒకవైపునేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మరొక వైపున ఫిలిస్తీయులు ఉన్నారు. ఆ స్థలం కూడా చెప్పబడింది. చూడండి, ఎన్నో వచ్చును. మొదటి వచ్చిన చదవండి. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధములకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్ దమ్మీము దగ్గర షోకును అజేకాకును మధ్య దిగి ఉండగా, అంటే ఒక ఏలా లోయలో దిగి కదా. రెండవ వచనం, సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంతులు తెచ్చింది. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండేను. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం. ఒకవైపేమో ఇశ్రాయేలీయులు రాజు, మరొక పక్క ఫిలిస్తీయులు రాజు. వీరి మధ్యలో ఒక పెద్ద లోయ ఉంది. మరి ఇరు సైన్యాలు కూడా వదిలినట్లయితే యుద్ధం చేసుకుంటారు. యుద్ధం జరిగినట్లయితే ఏం జరుగుతుంది? చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇశ్రాయేలీయుల్లోనైనా చనిపోతారు, తర్వాత ఫిలిస్తీన్లోనైనా చనిపోతారు. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఫిలిస్తీన్లో ఒక బలాఢ్యుడు, ఆయన పేరు ఏం పేరు? గొల్యాతు ఫిలిస్తీన్ల సైన్యం పక్షంగా నిలబడి మరి ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఏమంటున్నాడంటే, మీరు మేము కలిసి యుద్ధం చేసుకుని అందులో చాలామంది సైన్యం చనిపోవడం, ఈ నష్టం ఎందుకు? ఇదిగో ఫిలిస్తీన్ల తరపున నేను ఒక్కడనే వస్తున్నాను, ఇశ్రాయేలీయుల తరపున మీలో ఒకడు రండి, మేమిద్దరం కూడా ఈ లోయలో ఏం చేస్తాం? పోట్లాడుకుంటాం. ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే మా ఫిలిస్తీన్లందరూ కూడా ఓడిపోయినట్లే, మేము మీరు చెప్పినట్టు చేస్తాం. సో కాబట్టి ఒకవేళ మీరు పంపించిన వ్యక్తి ఓడిపోయినట్లయితే మీరు ఓడిపోయినట్లు అని ఇలాగా సవాల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాగా ఎన్ని రోజులు జరుగుతుందంట? 40 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల నుంచి అలాగ సవాల్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఎవరు కూడా ముందుకి వెళ్ళడం లేదు. ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీయుల నుంచి.
ఎవరు ముందుకి వెళ్ళడం లేదు. ఇది ఇలా జరుగుతోంది. ఈ సీన్ అంతా ఎలా ఉంది. అయితే దావీదు తండ్రి యెషయి, దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలను దోసుకుంటా ఉన్నాడు. అది ఎంతమందా? పెద్ద మందా చిన్న మందా? చిన్న మంద అనేసరికి చిన్న చూపుకుంటారు. దావీదు ఎలాంటి వాడంటే చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. సో నాకు పిలిచాడు పని చెప్పడానికి. గొర్రెలను ఆ చిన్న మందను వేరే వాళ్ళకి అప్పగించాడు. అప్పగించి వచ్చి చూస్తే ఇక్కడ మరి ఆ యొక్క దృశ్యం వేరుగా ఉంది. ఒక ఫిలిస్తీయుడు వచ్చి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని సవాల్ చేస్తూ వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. మీరు ఆ 17వ అధ్యాయం అంతా చదవండి. మీరు చెప్తారు కానీ మేము అక్కడ చదువుతూ ఉంటారా? ఎంత మంచిగా మీరు చదవాలి. మీరు విషయాలు తెలుసుకోవాలంటే చదవాలి. సో కాబట్టి దావీదు వెళ్ళాడు, చూసాడు, అక్కడ విచిత్రం అంతా చూసాడు. చూస్తే ఎవడు సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని సైన్యాన్ని ఎదిరిస్తాడా అని ఆత్మీయ ధైర్యాన్ని పొందాడు, బలాన్ని పొందుకొని నేను వెళ్తాను అని అన్నాడు. వాడితో పోట్లాడడానికి నేను వెళ్తాను అన్నాడు. ఆ మాట ఎక్కడి దాకా వచ్చింది? అది రాజు దాకా చేరింది. రాజు గారికి తీసుకెళ్ళి వాడు వెళ్తాడంటే గౌరవ తీసుకొస్తే ఇతనేమో చిన్నవాడు, బాలుడు. వాడు చూస్తే ఆజానుబాహుడు. అయితే అప్పుడు ఏంటి మనం వెళ్తావంటే నేను వెళ్తాను అన్నాడు. వాడి మీద యుద్ధం చేయడానికి నేను వెళ్తాను అన్నాడు దావీదు అని అంటే అప్పుడు సౌలు అంటున్నాడు అనమాట దావీదుతో ఈ మాట. ఏమంటాడు? మనం చదువుకున్నటువంటి 33వ వచనం. ఈ ఫిలిస్తీయుడు అంటే ఎవరు? అతను గొలియాతుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఇది ఎంకరేజ్ చేసే మాటలా, డిస్కరేజ్ చేసే మాటలా? నువ్వు బాలుడివి, వాడేమో అంత పెద్ద ఉన్నాడు, వాడి మీద నువ్వేమెళ్తావు అని చాలా డిస్కరేజ్ చేస్తాడు. పిల్లలా జ్ఞాపకం పెట్టుకోండి, మనం దేవుని పిల్లలం. మనం చూసుకుంటే ఏం కనపడదు. మన దగ్గర ఏమి అంత బలం ఉండదు, అంత ఏమి ఉండవు, వనరులు ఉండవు. కానీ మనం దేవుని చూస్తే మనకేమొస్తుంది? బలం వస్తుంది, ఇంకా ధైర్యం కూడా వస్తుంది. సో కాబట్టి ఏమంటున్నాడు? నీకు బలము చాలదు. రెండో మాట, నీవు బాలుడు. నీకు బలం చాలదు, నీవు బాలుడు. కానీ వారి పరిస్థితి ఏంటి? వాడు బాల్యం నుండి దాభ్యాసం చేసిన వాడని దావీదుతో రాజే వెళ్తానంటున్నా కదా అని ధైర్యం చేసి పంపించాలి. ఆయన వెళ్ళడం లేదు రాజుగా, ఆ సైన్యంలో ఎవరు వెళ్ళడం లేదు. వెళ్తానన్న వాడిని సైతం కూడా సరే అయితే వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించవలసి పోయి ఏమంటున్నాడు? నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి చాలా నిరుత్సాహపరిచే మాటలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా పని చేస్తాను అని నిలబడితే నీకెందుకు, నీ మానాన్ని ఉండొచ్చు కదా, ఆ పాస్ట్కి ఇల్లు కట్టవలసిన పని నీకేంటి అనేవాడు ఉంటారు, నన్ను తిట్టేవాడు ఉంటారు. ఏం పర్వాలేదు, మీరు ఎంత తిట్టుకుంటే అంత ఆశీర్వాదం ఉన్నారు, బాగా తిట్టుకోండి. ఏదో అప్పుడప్పుడు షిఫ్ట్లు వేస్తాము, ఈ టైంకి వచ్చినా కూర్చో మేము తిడతామంటే అలా కూడా వచ్చి కూర్చుంటాను, మీరు తిట్టేసాడు వచ్చి చక్కగా. ఏం పర్వాలేదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది, అక్కడ పెరుగుతుంది, అధికమవుతుంది. సో కాబట్టి మరి చాలా విషయాలు చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదోటి చేయాలి. మనం బ్రతుకున్నాం కాబట్టి ఏదోటి చేయాలి. చచ్చినోడు ఏం చేయలేడు,
పని చేయగా ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. బ్రతుకున్న మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు ఉన్నట్లుగానే ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి చేయాలి. ఈ దావీదు వరుడే కానీ వచ్చి చూసినప్పుడు దేవుని కోణం నుంచి చూస్తున్నాడు. ఏమన్నాడో మాట చూడండి, 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి, వాడు బాల్యం నుంచి గొప్పవాడే అయి ఉండొచ్చు, యుద్ధాభ్యాసం అన్ని నేర్చుకుని ఉండొచ్చు, అన్ని వాడి వర్ణన చాలా ఉంటుంది. వాడు పట్టుకున్న కర్రే చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి వాడి వర్ణన, ఎన్ని ఇందులో ఉంటాయి మనం చదివితే. అయితే నా ఉద్దేశం వాళ్ళ నా బోధ అధికారులు వేరే మీద ఉంది. సో కాబట్టి ఏమంటా ఉన్నాడు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించు. మా దేవుడు జీవం గల దేవుడు, వాళ్ళని తిరస్కరిస్తాడా? కాబట్టి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వీళ్ళందరినేమో అని గొప్పవాడుగా చూస్తున్నారు. బాలుడైనటువంటి దావీదు ఎలా చూస్తున్నాడు అని చాలా చిన్నోడులా చూస్తున్నాడు. కర్ర పట్టుకుని వస్తుంటే ఆడంటాడు, నేను కుక్కనా ఏంటి అంటాడు. దావీదు అనలేదు ఆయన కుక్క అని, ఆయన ఆడే అనుకున్నాడు. వాడిని ఆడే వీళ్ళరా. కాబట్టి పరిస్థితులన్నీ కూడా అలాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి సౌలు దావీదుతో చెప్తా ఉన్నాడు, ఆ యొక్క గొల్యాతుని గురించి చెప్తా ఉన్నాడు. నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనిను. ఈ మాటకి దావీదు ఏమని ఉంటాడంటే, నా బలం సరిపోతుంది, నా బలం నాలో లేదు, నా బలం ఎక్కడుంది, అది నా బలం ఎక్కడుంది, దేవుల్లో ఉంది. నా బలం దేవుల్లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ప్రశ్న, నీ బలం ఎందులో ఉంది, నా బలం ఎందులో ఉంది? మన బలాలు, మాకు ఎంతమంది బంధువులు ఉన్నారండి, లేకపోతే మాకు ఎంత ఆస్తి ఉందండి, లేకపోతే ఇంకా ఏవో ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, ఎంత అందం ఉందండి, ఎంత హోదాలు ఉన్నాయండి, ఏవేవో వాటిని బట్టి బలం పొందుతాం. కాదు, మన బలం ఎక్కడ ఉండాలి, దేవుల్లో ఉండాలి. నా బలం దేవుడే. ఒకవేళ దేవుడు దావీదు ఇచ్చేటువంటి సమాధానం సౌలుకి, ఓకే నేను బాలునే కావచ్చు, కానీ నా బలం ఎందులో ఉంది, దేవుళ్ళలో ఉంది. సో కాబట్టి ఈరోజు ప్రసంగానికి నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే, ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్స్ స్ట్రెంగ్త్. దావీదు యొక్క బల రహస్యం, దావీదు యొక్క బల రహస్యం. ఈ రహస్యం మనం వెళ్ళినప్పుడు మనకు కూడా బలం కావాలి, నేను కూడా బలాన్ని పొందుకోవాలి. అలాంటి బలాన్ని పొందుకుని ఈ లోకంలో మనం జీవించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక మనకు కలగాలి. పిల్లరా, బలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనకి ఆత్మీయ బలం కావాలి. ఆత్మీయ బలం మొట్టమొదట భక్తి బలం ఉండాలి. భక్తి బలం మనకి ఉండాలి, ఆత్మీయ బలం. రెండవది మానసిక బలం ఉండాలి, బుద్ధి బలం. ఆత్మీయ బలం, రెండవది బుద్ధి బలం, మానసిక బలం. బుద్ధి చక్కగా ఆలోచించగలగాలి, సరిగ్గా ఆలోచించగలాలి, యోచించాలి. ఎవరు యోచిస్తారంటే, ఎవరైతే దేవునితో సరైనటువంటి సంబంధం సహవాసం కలిగి ఉంటారో వారు పరిస్థితులను చక్కగా యోచించగలుగుతారు. మానసిక బలం ఉండాలి. మూడవదిగా శరీర బలం కూడా ఉండాలి. ఏ పనైనా చేయాలంటే ఉండాలి, శరీర బలం కూడా ఉండాలి. మొదటిది ఆత్మీయ బలం, రెండవది మానసిక బలం, మూడవది శారీరక బలం. కొంతమందికి శారీరక బలం ఉంటుంది, కండలు ఉంటాయి, కానీ మైండ్ ఉండదు, మానసిక బలం ఉండదు, దైవిక బలం కూడా ఏముండదు, ఆత్మీయ బలం కూడా ఏముండదు. కొంతమందికి మానసిక బలం ఉంటుంది,
ఆత్మీయ బలం ఉండదు, శరీర బలం ఉండదు. అయితే పిల్లరా, దేవుని పిల్లలు మనకి ముందు ఆత్మీయ బలం ఉండాలి. ఆత్మీయ బలం ఉంటే ఆటోమేటిక్గా మానసిక బలాన్ని కూడా మనం పొందుకోవచ్చు. తర్వాత శారీరకంగా కూడా మనం బలంగా ఉండొచ్చు. సో కాబట్టి మనకి బలం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. కీర్తనలు 62:11 వచనం చదవండి. 62 కీర్తనలు 62వ కీర్తన 11వ వచనం. అంటే రీసౌండ్ వచ్చి ఉంటుందమ్మా. ఒక్కొక్కసారి రీసౌండ్ వస్తుంది, ఒకసారి పలకగానే మళ్ళా మాట తిరిగి బలము తనదని ఒక మారు దేవుడు బలం అయిందే. అది ఆత్మీయ బలమైన, మానసిక బలమైన, శారీరక బలమైన ఆ బలాన్ని ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలవంతుడాయనే, బలవంతుడాయనే. పిల్లరా, శిలువలో ప్రభు సాతాన్ని ఓడించాడు కదా. శిలువలో సాతాన్ని ఓడించాడు. ఇప్పుడు మన శత్రువు ఎవరో తెలుసా? ఓడిపోయిన శత్రువు. మన శత్రువు ఎవరో? ఓడిపోయిన శత్రువు. దేవుడు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. జయశీలి మన ప్రభు. ఆ ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. యోహాను సువార్త చూడండి 14:17 వచనం ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయనను అంటున్నాడు కదా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని మనం కాదు. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు తండ్రి దేవుడు, కుమారదేవుడు, పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు ఆయన అని యేసు ప్రభు వారే మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని మనం అన్నా కానీ అంతరంగాల్లో మనకి ఏముండాలి? ఆయన పరిశుద్ధాత్ముడు అని. చదువు ఆయన. అంటే పరిశుద్ధాత్ముని చూడదు, మీరు ఆయనను ఎరుగుదురు, అది ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కాబట్టి గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. ఆయనే మనకి బలం ఇచ్చేవాడు. ప్రభు లేకుండా మనకు ఆత్మీయ బలం రాదు, మానసిక బలం రాదు, శరీర బలం కూడా బలం ఇచ్చేవాడు ఆయనే. మరి అంత బలసాన్ని, శరీర సంబంధమైన ఆ బలసాన్ని ఈ బాలుడైనటువంటి దావీదు బలం చాలదంటే ఏమన్నాడు? అఫ్కోర్స్ నాకు బలం సరిపోకపోవచ్చు, కానీ నా బలం నాలో లేదు, నా బలం నా దేవుళ్ళలో ఉంది అని ఆయన చెప్పినటువంటి మాటలో చదవండి. తర్వాత అందుకు దావీదు 34 నుంచి చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డకు పట్టుకొని దానిని కొట్టి చంపి బాలుడాగి కనపడతాడు. ఒకసారి ఎలుగుబంటిని వేసేసాడు, ఒకసారి సింహాన్ని వేసాడు. గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే దాని నోట్లో నుంచి ఎప్పుడు డాంబికాలు చెప్పుకోలేదు దావీదు. మనకి చిన్నది ఉంటే చాలు ఎంత డాంబికాలు చెప్తామో, డంబాలు చెప్పుకునేవాళ్ళం మనం.
సిగ్గుపడాలి, మనం చాలా నేర్చుకోవాలి. డాంబికాలు వద్దు నా పిల్లల, దేవుని పిల్లల, డాంబికాలు వద్దు, తగ్గించుకుందాం. ప్రభు ఇప్పుడు కూడా డాంబికాలు కలపలేదు. సమయం వచ్చింది, రాజుతో చెప్పాలి. ఎందుకు చెప్తాడో తెలుసా? ఆ చివరిలో ఉంటుంది ఆ మాట. చదువునేనా? మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతులేని వాటిలో ఒకదాని వలె అగుననియు. అది అంటే అప్పుడు నాకు బలమిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు కూడా నాకు బలమిస్తాడు, బలం ఇస్తాడు. కాబట్టి నన్ను నువ్వు బాలుడు, నీకు భావం సరిపోదు అని అనొద్దు ఒక రాజా అన్నట్టు అనమాట. ఇంకా సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. విడిపిస్తాడేమో కాదు, చేస్తాడేమో కాదు, విడిపించునని చెప్పాను. కాబట్టి పిల్లరా, దావీదు యొక్క బల రహస్యం ఎక్కడంటే దేవుడే కదా. దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి బలవంతుడుగా ఉన్నాడు. పైకి బాలుడిగానే కనపడచ్చు, బలం చాలనవాడిగా కనపడచ్చు, కానీ దేవుడు ఆయన బలం, దేవుడు ఆయన బలం. కాబట్టి నేను శత్రువు మీదకి వెళతాను. జీవగల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతులేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, కాబట్టి నేను వెళ్తాను. ఎందుకంటే గతంలో నేను నా తండ్రిని మందను వేపుచుండగా ఏం చేశాడు దేవుడు? ఆ సింహం నుంచి ఎలుగు పంపించి నన్ను తప్పించాడు. అప్పుడు తప్పించిన దేవుడే ఇప్పుడు కూడా నన్ను తప్పిస్తాడు, నేను వెళ్తాను. కాబట్టి ఇక ఒక విధంగా సౌలు నిరాశతో సరేపో దేవుడికి తోడుగా ఉంటాడులే అని ఉంటాడు. నిజంగా హృదయపూర్వకంగా వచ్చిన మాట ఉండదు కదా. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాకని దావీదుతో అని. సో కాబట్టి ఇట్లా బలం ఎక్కడంటే దేవుళ్ళలోనే మన బలం. ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి నిరుత్సాహం, నీరసం, డల్లగా అయిపోయేటువంటి పరిస్థితులే కనపడతాయి. కాబట్టి ఒక 6 విషయాల్ని నేను త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 6 విషయాల్ని. ఇక దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మామూలు వ్యక్తి కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఒక మంచి కాపరి, గొర్రెలు చక్కగా కాస్తాను, మంచి ధైర్యవంతుడు. సింహం మీదకి ఎలుగుబంటి మీదకి వెళ్ళడం అనేది చిన్న విషయమా? అలా ఉన్నప్పుడే ఆయన వాటి మీదకి వెళ్ళి సో కాబట్టి ధైర్యశాలి. తర్వాత ఆయన మంచి మధురమైన గాయకుడు అంట. బైబిల్ చెప్తుంది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము పొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎలా పడాడంట? మధుర గాయకుడు దావీదు. పాటమే కాదు, రచించేవాడు కదా, ఎన్నో కీర్తనల్ని రాసినవాడు. తర్వాత మరి గొప్ప యుద్ధశాలి కదా, యుద్ధశాలి. ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తే ఎన్ని విషయాలు బయటకు పడతాయో. కొంత సుబుద్ధి కలిగిన వాడు, ఏదో గుడ్డుగా పనిచేయడం కాదు. మనం పని చేస్తారు, కొంతమంది పని చేస్తామంటే చూస్తూ ఉంటాను. సుబుద్ధి చూడండి, 1 సమూయేలు 18లోనే కనపడుతుంది. మరియు దావీదు ఎన్నో వచ్చిన 14 వచ్చింది. 1 సమూయేలు 18, 14
మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి కలిగిన వాడు. తర్వాత పాటలు పాడేవాడు, పాటలు రచించేవాడే కాదు, ప్లేయర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా. ఎందుకంటే ఈ దెయ్యం పెట్టుకున్నప్పుడు ఎవరికి, సౌలుకి, ఈయనే కదా చమత్కారంగా, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి. ఎక్కడ చదువుతున్నా అనుకుంటారా? మొదటి సమయాలు 16:18. మాట నేర్పరి, తర్వాత ఓపసి అయిన వాడు, అందమైనవాడు కూడా, ఎర్రని వాడు, చక్కని నేత్రములు, ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో. అయితే ఇన్నున్నా కానీ మనం పద్దాక ఏం చూస్తాం తెలుసా? నెగిటివే చూస్తాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ ఒక్క విషయంలో తప్పితే ఇంకెక్కడా దావీదు పాపం చేయలేదు. ఇన్ని విషయాలు వదిలేసి ఆ ఒక్క నెగిటివే చూస్తాం అన్నమాట. దేవుడు ఎంత పక్షపాతం లేని దేవుడో తెలుసా? మంచి ఇన్ని ఉన్నా కానీ ఒక చెడు చేసినప్పుడు ఆ చెడుని కూడా రాయించి ఉంచాడు. సో కాబట్టి దావీదు యొక్క బల రహస్యం ఎక్కడుంది అనే విషయాలు, ఒక 6 విషయాలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథమే 17వ అధ్యాయము మనం చదువుకున్న 36-37 వచనంలో దావీదు తానే చెప్తా ఉన్నాడు కదా, తనకు తానే చెప్తా ఉన్నాడు. ఏమని? దేవుడు నాకు 37 సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా, దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఆ బలాల నుంచి తప్పించాడు. అంటే నాకు బలాన్ని ఇచ్చాడు దేవుడు అని తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. దావీదు తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. దేవుడే నన్ను బలపరిచిన వాడు. సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, అయితే అది నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది మీరు ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ దేవుడు పక్కన పెడతా ఉన్నారు. అసలు స్ట్రెంగ్త్కి సోర్సే ఆయన, బలానికి నిదే ఆయన. కాబట్టి ఆయన పక్కన పెట్టి ఇక ఏ బలం మనల్ని రక్షించలేదు, ఏ బలం మనల్ని రక్షించలేదు. సో కాబట్టి నా బల రహస్యం నా దేవుడే అని ఆయన చెప్పాడు. అది మొదటిది. రెండవది చూడండి, మొదటి సమూయేలు గ్రంథమే 16 ఇందాక చదివాం, 17-18 వచనం చదవండి. కాదు నేను 17 కూడా చదవాలి. సౌలు ఏం చేశాడంటే, ఒకసారి ఆగుదాం. ఏమైందంటే దేవుడు ఏర్పరచుకున్నవాడే మొదటి రాజు సౌలు, కానీ దేవుడి మాట వినలేదు. ఏమైంది? అప్పుడు వచ్చి పట్టుకుంటా ఉంది, నలిగిపోతూ ఉన్నాడు. అయితే దీన్ని ఏమంటారంటే మ్యూజిక్ థెరపీ కదా, మ్యూజిక్ వింటా ఉన్నప్పుడు రిలీఫ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఆయనకి. సో కాబట్టి నాకు చక్కగా వాయించగలిగిన వాడిని ఒకడిని చదువునైనా 17 చదువు. సౌలు బాగుగా వాయింపగల యోగ్యుని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, అంటే ఆ సేవకుల్లో ఒకడు చెప్తా ఉన్నాడు ఈ మాట. జాగ్రత్తగా ఉండండి, దావీదు గురించి చెప్తా ఉన్నాడు. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారంగా వాయింపగలడు. అబ్బా, ఎంత చక్కటి టెస్టిమోని. చమత్కారంగా ఇలా దేవుడు మనకు చాలా తలాంతులు ఇవ్వచ్చు. ఆ తలాంతులు దేవుని కోసం వాడబడాలి. తలాంతులు ఉంటాయి కానీ ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏం ఉపయోగం? దేవుని పనిచేయడం ఆశీర్వాదం అండి. దేవుని ఇంటిలో దేవుని మహిమ, జీవం ఇచ్చింది. ద సోర్స్ ఆఫ్ లైఫ్ దేవుడు, ఈ జీవాన్ని ఇచ్చింది దేవుడు. ఆ దేవుణ్ణి మనం
మహిమపరచాలి, గణపరచాలి, దేవుని కొరకు పని చేయాలి. అది చిన్న పనా పెద్ద పనా కాదు, ఏదో ఒక పని. ఆ పని చేయడం ఆశీర్వాదం, దేవుని సంతోషపెట్టడం ఆశీర్వాదం. ఈయన ఎలా వాయిస్తాడంట? చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు ఉన్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట? సేవకుల్లో ఒకడికి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అన్నటువంటి సంగతి ఎలా తెలిసిందో. సో కాబట్టి ఇతరులు ఇస్తున్నటువంటి సాక్ష్యం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బలవంతుడు, యుద్ధశాలి. ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడు. బహుశూరుడు, యుద్ధశాలి. దావీదుని గురించి చాలా చక్కటి మాటలు ఉంటాయండి. ఇక వృద్ధాప్యానికి వచ్చి మేబీ ఆయనకి ఒకసారి కళ్ళు తిరిగి పడేటట్టుంటే వాళ్ళు అంటారు, నువ్వు మాకు దీపం లాంటి వాడివి, నువ్వు యుద్ధానికి రావద్దయ్యా, నువ్వు ఉంటే చాలు, మిగిలినవన్నీ మేము చేస్తాం. దీపం లాంటి వాడు దావీదు. నీ ఇంటికి నువ్వు ఒక దీపంలా ఉండాలి, నీ సమాజానికి నువ్వు ఒక దీపంలా ఉండాలి, నీ సంఘానికి నువ్వు ఒక దీపంలా ఉండాలి. దావీదుని ఎంతగా ప్రేమిస్తారో. అయ్యా, నువ్వు కానీ చనిపోయావంటే మా బలం ఉన్నా కానీ, మాకు జ్ఞానం ఉన్నా కానీ, ఎన్నున్నా కానీ మాకు ధైర్యం ఉండదయ్యా నువ్వుంటే. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పిల్లరా, బైబిల్ మాటలు చదువుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేనంత దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఉండగలమా ప్రభువా అని. సో కాబట్టి పిల్లరా, దావీదు గురించి దావీదు చెప్పుకున్నాడు, దేవుడే నా బలం అని. దావీదు గురించి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఏమని? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బలవంతుడు, అతని బలం దేవుడే అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అది రెండవ మాట. మూడవ మాట దగ్గరికి వెళ్తాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. 18-12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడి. సౌలు ఎవరండి? రాజు. దావీదు ఎవరు? సైన్యంలో ఒక సైన్యాధిపతిలాగా ఉన్నాడు. సైన్యాధిపతికి రాజు భయపడతాడా? కానీ ఏమంటున్నాడో తెలుసా? చంపాలని చూస్తున్నటువంటి శత్రువులా ఉన్నటువంటి సౌలు సైతం కూడా రాజు అయ్యింది. తను ఏమంటున్నాడో తెలుసా? యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుంట చూచి సౌలు దావీదునకు భయపడెను. రాజు అయి ఉండొచ్చు, ఈ మే బి చీఫ్ మినిస్టర్, ఈ మే బి ప్రైమ్ మినిస్టర్. దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీతో ఉంటే వాడు ఎవరైనా సరే భయపడవలసిందే. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుడే మన బలం. దావీదే పట్టివాడు, సౌలు ఎంతటి వాడు? సౌలు దావీదుకు భయపడుతున్నాడు. అర్థమైంది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అతనికి తోడుగా ఉన్నాడు. రాజు ఇస్తున్నాడు సాక్ష్యం, నా బలము నా దేవుడే. దావీదు చెప్పుకున్నాడు, దావీదు బలం దేవుడే. ఒక సైనికుడు చెప్పాడు, దావీదు బలం దేవుడే. రాజు చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7:3. నేను ముగించేస్తాను, అయిపోయింది. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు దావీదు గురించి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, నీ సేవకుడికి తెలుసా నీ పరిస్థితి? నేను చెప్పగలను. నేను కొంతమందిని చూస్తే వారిని చూసి నేను చెప్పగలను, వీరు దైవికంగా ఉన్నారా లేదా, వీరు దేవునితో నడుస్తున్నారా లేదా.
తెలుస్తుంది. ఇదిగో నాతాను ప్రవక్త దావీదు గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ప్రవక్త నాతాను ప్రవక్త సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? అలా ఉందా నీ భక్తి? అలా ఉందా నీ బలం? ఎవరు నీ బలం? దేని బట్టి నీ బలం? నీ మాటలు చెప్పేస్తాయంట నువ్వేంటో. యువర్ వర్డ్స్ టెల్స్ వాట్ యు ఆర్. యువర్ వర్డ్స్ టెల్ వాట్ యు ఆర్. నీ మాటలు చెప్తాయి నువ్వేంటో. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన అంతరంగంలో ఏముందో మన నోటి నుంచి అయ్యే వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ప్రవక్త సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నిన్నయే 4 కదా. దావీదు తన గురించి తాను చెప్పుకున్నాడు. దావీదు గురించి సేవకుడు చెప్పాడు. దావీదు గురించి రాజు చెప్పాడు. దావీదు గురించి నాతాను ప్రవక్త కూడా చెప్పాడు. చూడండి, మరి మిత్రుడు కూడా చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించుకున్నాడని నేను తెలుసుకుని ఎడల దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండుగాక. అంటే ఒక విధంగా యోనాతాను కదా, సౌలు కుమారుడు యోనాతాను. సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతానే. కానీ యోనాతానికి తెలుసు, నేను కాదు, దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. దావీదుని ఎన్నుకున్నాడు. నేను నీకు సహకారిగా ఉంటాను. అయితే ఆయన ఏమంటాడంటే, నా తండ్రికి తోడుగా ఉన్నట్లే నీకు కూడా తోడుగా ఉన్నాను. యోనాతాను మంచి మిత్రుడు. వాళ్ళిద్దరి స్నేహానికి కూడా నిజంగా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. స్నేహం. దావీదుకి మంచి స్నేహితుడు యోనాతాను. యోనాతాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండును కాక, ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటాడు నీకు అని. సో కాబట్టి స్నేహితుడు కూడా ఒక విధంగా ఆశీర్వాదకరంగా ఆ మాట చెప్తాను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు యొక్క బలము దేవుడే. ఆ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బలం పొందుకున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లును. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉంటాడు. అది బైబిల్ చెప్తా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాటలు. ఏమంటంట? అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండేను. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తా ఉంది అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. సో కాబట్టి దావీదు యొక్క బల రహస్యం ఏంటంటే దేవుడే. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి తను బలం పొందుకున్నాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం గొప్ప విజయాన్ని మనం సాధించగలం. సో కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్ స్ట్రెంగ్త్, దావీదు యొక్క బల రహస్యం ఎవరంటే దేవుడే. ఈ ప్రసంగం ఉంటున్నటువంటి మనము కూడా మనం ప్రశ్నించుకుందాం, మన బల రహస్యం దేనిలో ఉంది? మన బల రహస్యం దేనిలో ఉంది? దేవునిలోని కాకుండా, దేవుని మీద కాకుండా దేని మీద ఉన్నా కానీ ఉపయోగం లేదు. మనకు కూడా దేవుని ఆశ్రయిద్దాం, దేవుని నుండి బలాన్ని పొందుకుందాం. దేవునికి తోడుగా ఉండును.